సీతారాముల కళ్యాణానికి కావలసిన తలంబ్రాలు అక్షతలు కూడా వాళ్లే స్వయంగా పండించి తీసుకొస్తారు. అనయ్య, స్వామివారి కళ్యాణానికి తలంబరాలు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పంట బాగా పండింది కదన్నయ్య. మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. రేయ్, పంట పండితే మన కష్టానికి ఫలితం అనుకోకూడదురా, భూదేవి ఆశీర్వాదం అనుకోవాలి. ఈ నేల తల్లి రైతన్నల చెమటల తడికి పులకరించి మొలకలేస్తుంది. వానచుక్కల పలకరింపుకి పరవశించి పసిడి పంటనిస్తుంది. కన్న తల్లి మనల్ని 9 మాసాలు మాత్రమే మోస్తుందిరా. కానీ ఈ నేల తల్లి పుట్టిన క్షణం నుంచి పోయే వరకు అందరి భారాన్ని మోస్తుంది. కన్న తల్లి కన్నా గొప్పదైన ఈ నేల తల్లి రుణం మనం ఏమిచ్చి తీర్చుకోలేం. నిండు మనసుతో నమస్కరించటం తప్ప. మీరు చెప్పింది వింటుంటే ఆ రామరాజుని వాళ్ల తమ్ముళ్ళని ఒక్కసారి చూడాలనుంది. అదిగో వాళ్లే వస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను చూసినట్టుగా ఉంది. నమస్కారం రామరాజు గారు. నమస్కారం అండి. మీరు? నా పేరు వాసుదేవ్. మరి నా పేరు మీకెలా తెలుసు? ఇప్పుడే మీ గురించి పంతులు గారు చెప్పారు. మీలాంటి గొప్ప మనిషిని ఇలా దేవుడి సన్నిధిలో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పంతులు గారు మీకు నా గురించి ఏం చెప్పారో తెలియదు, కానీ నేను మీరనుకునేంత గొప్పవాణ్ణేం కాదు. గొప్పవాళ్ళు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారని నాకు తెలుసు. ఎలాంటి పరిచయం లేని నాతో ఇంత సౌమ్యంగా మర్యాదగా మాట్లాడుతున్నారంటే మీ గొప్పతనం ఏంటో నాకు అర్థమవుతోంది. మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుగా ఉందండి. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. చూడండి బాబు, ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సూర్యచంద్రులు కనిపిస్తారు. అలాగే మంచి మనసున్న వాళ్ళు ఎక్కడ కనిపించినా వాళ్ళతో పరిచయం ఉన్నట్టే అనిపిస్తుంది. అదే మంచితనం యొక్క లక్షణం. దేవుడి కళ్యాణం జరిపిద్దామని వచ్చాను. ఆ అదృష్టం మీకు తప్ప నాలాంటి వాళ్లకు లేదని తెలిసింది. దాన్ని దురదృష్టం అనుకోకూడదండి. దేవుడి కళ్యాణం జరిపించాలన్న మంచి మనసు మీకున్నందుకు మీరు కూడా అదృష్టవంతులేనండి. మీ గురించి విన్న తర్వాత ఇప్పుడు మీరు చెప్పింది విన్నాక ఆ అదృష్టం మీకే ఉందనిపించింది. అది నాకున్న అర్హత కాదండి. ఆ శ్రీరామచంద్రుడు నాకిచ్చిన అవకాశం, అదృష్టం. ఎనీవే, మిమ్మల్ని కలుసుకోవడం, మీతో పరిచయం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. దిస్ ఇస్ మై కార్డ్. రాముడి సన్నిధిలో కలిశాం కాబట్టి మళ్ళీ ఆయనే మనల్ని కలిసేలా చేస్తాడేమో. ఆయన తలుచుకుంటే ఏమైనా చేస్తారు. వెళ్ళొస్తానండి. మంచిదండి. పంతులు గారు నమస్కారం. అయ్యా, లోపలికి దయచేయండి.
పంతులు గారు, ఆ శ్రీరాముడు కళ్యాణానికి కావాల్సిన తలంబరాలు, సీతమ్మ వారి మంగళసూత్రం, ముత్యాలు ఆర్డర్ ఇచ్చాం. 2 రోజులు ఇస్తామన్నారు. శుభం. మీరు ఇక్కడే ఉండండి, నేను మీ పేరును అర్చన చేస్తాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి రామరాజ నామధేశ పైడిపాలకోద్భోష శంకర నామధేశ పైడిపాలకోద్భోష నాని నామధేశ పైడిపాలకోద్భోష శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆడది అడుగు పెడితే ఈ ఇల్లు నాశనమవుతుంది. అది ఈ వంశానికున్న శాపం. దైవ నిర్ణయాన్ని మార్చడం మానవతరం కాదు. కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారేంటండి? తప్పైపోయింది బాబు, నాకు తెలియకుండానే నా నోటి నుంచి అసంకల్పితంగా అలా వచ్చేసింది. మా వంశానికి ఉన్న శాపమేంటో మీకు తెలుసు కదండి, తెలుసు కూడా అలా దీవించారేంటి? ఇన్నేళ్లుగా నా నోటి నుంచి ఎప్పుడూ ఇలాంటి మాట రాలేదు. ఇప్పుడు ఇలా అనుకోకుండా వచ్చిందంటే నాకు ఒకటి అనిపిస్తుంది. అనిపించడం ఏంటండి? మీ అన్నయ్యకు కళ్యాణ ఘడియలు వచ్చాయేమో బాబు. మా వంశానికి ఆడబిడ్డ లేకుండా చేసినందుకు మీ వంశం కూడా ఆడదాని వల్లే నాశనం అయిపోతుంది. మీ ఇంట్లో అడుగు పెట్టే ప్రతి ఆడది మీ కుటుంబం విడిపోయేలా చేసి మీ వంశాన్ని సర్వనాశనం చేసేస్తుంది. అందుకే ఆ రామయ్య నా నోటితో ఇలా చెప్పించాడు. మీరు చేసిన పొరపాటుకి ఆ దైవం పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇంకెప్పుడు దయచేసి ఇలా మాట్లాడకండి. మా అన్నయ్య మేము పెళ్లిళ్ళు చేసుకోమని మీకు తెలుసు కూడా ఎందుకు అలా ఆశీర్వదించారు? మేము పెళ్లి చేసుకుంటే మా ఇంటికి వచ్చే ఆడదాని వల్ల మా అన్నదమ్ములం విడిపోతామన్నది మా వంశానికి ఉన్న శాపం. అది తెలిసి కూడా మీరు అలా దీవించారంటే మేము విడిపోవాలని కోరుకుంటున్నారా? మేం విడిపోకూడదని కోరుకుంటున్నాం కాబట్టి, మా అన్నదమ్ములం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి మా అన్నయ్య పెళ్లి చేసుకోవడం అనేది జరగని పని. మీరే కాదు, ఆ దేవుడు ఆశీర్వదించినా కూడా మా అన్నయ్య పెళ్లి చేసుకోవడం. ఇంకొకసారి ఇలా తప్పుగా ఆశీర్వదించకండి. ఏమిటి రామయ్య ఇది? నీ భక్తుడైన రామరాజుకు పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చిందా స్వామి నీకు? అందుకే నా నోట అలా పలికించావా? పిల్లలు అందరూ హోంవర్క్ చేశారా లేదా? వెరీ గుడ్. ఒక్కొక్కరు వచ్చి చూపించండి. నీకు పెళ్ళెప్పుడవుతుంది టీచర్? నీ పెళ్లి చూడాలనుంది టీచర్. పెళ్లి చేసుకో అక్క, ప్లీజ్ అక్క. రాస్కెల్, మీ అందరికి బడిత పూజ చేస్తానుండండి. చేతులు చాపండి, చాపండి, చాపరా, చాపు.
బయటికి రండి. మీరొస్తారా నన్ను రమ్మంటారా? ఇలా రండి. రమ్మంటున్నాను కదా, రండి. ఏయ్, మీరు వెళ్ళి మీ ప్లేసెస్ లో కూర్చోండి. మీ అందరి సంగతి తర్వాత చెప్తాను. పోండి. చిన్న పిల్లల చేత పిచ్చి పిచ్చి రాతలు రాయిస్తారా? మా మాట నువ్వు వినడం లేదు కదా అని. పిల్లలు చెప్తే అన్నా వింటావేమోనని. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా. పిల్లలు దేవుళ్లతో సమానం. ఆపండి. పెద్దవాళ్ళయ్యుండి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తారా? పిల్లల్ని చెడగొట్టడానికి సిగ్గుగా లేదా మీకు? మీ తాతయ్యే పిల్లలకి. నన్నంటావేంటి? చెప్పింది నేనేనా? సలహా ఇచ్చింది నువ్వే కదా. మీనా మాట్లాడకండి. చేతులు చాపండి. చేతులు చాపండి. మర్యాదగా చేతులు చాపితే 4 దెబ్బలే కొడతాను. లేదంటే రోజంతా ఇద్దరి చేత గోడ కూర్చి వేయిస్తాను. ఊళ్ళో వాళ్ళందరూ మీ మనవరాలకి ఎప్పుడు పెళ్లి చేస్తావని అడుగుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక తలదించుకోవాల్సి వస్తుంది. ఎవరు పెళ్లికి పిలిచినా నీ పెళ్లి గురించి అడుగుతారనే భయంతో వెళ్ళలేకపోతున్నావమ్మా. నువ్వు చేసుకోవడం లేదనుకోరే, మేము చేయడం లేదనుకుంటారు. తల్లిదండ్రి లేని పిల్లవి అమ్మా నాన్నలు ఉంటే చేస్తుండేవారు. వాళ్ళు లేరు కాబట్టి ఈ ముసలాళ్ళు పట్టించుకోవడం లేదనుకుంటారమ్మా. మేము ముసలాళ్ళం అయిపోయాం కాబట్టి నీ చేత సేవలు చేయించుకోవడం కోసమే నీకు పెళ్లి చేయడం లేదని అనుకుంటున్నారే. మాది బాధ కాదే, బాధ్యత. మా బాధ్యత నెరవేర్చుకునే అవకాశం మాకు ఇవ్వమ్మా. నానమ్మా, నాకమ్మ నాన్న లేకపోయినా వాళ్ళు లేని లోటు తెలియకుండా పెంచారు. మీరు నాకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ నానమ్మా. అమ్మా నాన్న లేని నేను మీ చేతి గోరు ముద్దలు తింటూ, మీ జోల పాటలు వింటూ, మీ నీడలో పెరిగాను. మీరు పెంచిన ప్రేమతో పెరిగాను. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ వయసులో మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? అమ్మా నేను పెళ్లి చేసుకుంటాను తాతయ్య. నాతో పాటుగా మిమ్మల్ని కూడా ప్రేమించగలిగేవాడు నాకు దొరికినప్పుడు నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అలాంటి మంచివాడు నా కోసం ఎక్కడో ఉండే ఉంటాడు. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను తాతయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మీ అన్నయ్యకు కళ్యాణ ఘడియలు వచ్చాయేమో బాబు. అందుకే ఆ రామయ్య నా నోటితో ఇలా చెప్పించాడు. తగ్గిపోతుంది నాన్న, తగ్గిపోతుంది నాన్న. మీకు మీ అమ్మ లేకుండా పోవడానికి, నాకు ఇలాంటి దుస్థితి రావడానికి కారణం మన వంశానికి ఉన్న శాపంరా. ఓ ఆడపిల్ల ఉసురు, ఓ పూజారిచ్చిన శాపం తరతరాలుగా మన వంశాన్ని వెంటాడుతూనే ఉంది. ఆ శాపం కారణంగా
ఇంట్లో అడుగుపెట్టే ప్రతి ఆడదాని కారణంగా బంధాలు తెగిపోతూ కుటుంబాలు విడిపోతూనే ఉన్నాయి. ఆ శాపం నిన్ను దాటి వెళ్ళకూడదు. నాతోనే ఆగిపోవాలి రామరాజు. ఆడదాని కారణంగా ఈ అన్నదమ్ములు విడిపోకూడదు. ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా కూడా మీ నలుగురు జీవితాంతం కలిసే ఉండాలి. యువకులు మీ అమ్మని చూశారు, కానీ ఈ చిన్నవాడికి అమ్మ ఎలా ఉంటుందో తెలియక ముందే చనిపోయింది. అమ్మ ప్రేమని, నాన్న ప్రేమని నీ తమ్ముళ్ళకి పంచాల్సింది నువ్వేరా. నా తమ్ముళ్ళని ప్రేమగా చూసుకుంటాను నాన్న. మీ అన్నయ్య మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పకండి. మీ అన్నయ్యని కన్న తండ్రిలా గౌరవించండి. అలాగే నాన్న, అలాగే నాన్న. ఎప్పటికీ కలిసుంటావని నాకు మాట ఇవ్వండిరా. నేను పెళ్లి చేసుకుంటే నా తమ్ముళ్ళు నాకు దూరం అయిపోతారని నాకు తెలుసు తాత. నా పెళ్లి జరగాలని పంతులు గారు ఆశీర్వదించిన ఆ దేవుడు వరవిచ్చినా సరే నేను పెళ్లి చేసుకోవటం అనేది జరగని పని. నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను తాత. నా నిర్ణయం మారదు. ఏంటమ్మా గావు కేకలు? చేతి మీద బల్లి పడింది ఏ తాతయ్య. చేతి మీదమ్మా? కుడి చేతి మీద పడింది. ఆ, ఏదో అపశకునంలో ఉంది నానమ్మ. అపశకునం కాదే, శుభశకునమే. కుడి చేతి మీద బల్లి పడితే తొందరగా పెళ్ళే ఉద్దే పిచ్చిదానా. నిన్ను చేసుకోబోయేవాడు ఎక్కడున్నాడో. ఎన్నిసార్లు చెప్పాలి తాతయ్య టైం ప్రకారం మందులు వేసుకోవాలని? నేనిస్తే తప్ప నువ్వు వేసుకో. అందుకే దగ్గు ఎక్కువైపోయింది. ఇదిగో. క్రితం కన్నా కొంచెం తగ్గింది కదమ్మా. కొంచెం తగ్గడం కాదు, పూర్తిగా తగ్గిపోవాలి. వేసుకో తాతయ్య, వేసుకో. నేను వేసేదాన్ని కదే. రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు మీ ఆయనకి సేవలు చేసావు కదా, ఇప్పుడు నాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వవే ముసలి. నీకు చెప్పడం నా వల్ల కాదే. నిన్ను అబ్బా, తాతయ్య చూడు నన్ను ఎలా కొడుతుందో. లేదులే అమ్మా, ఈ వయసులో నన్ను కొడితే బాగుండదని. అంటే మీరు వయసులో ఉన్నప్పుడు నేను కొట్టేదన్నా? తాతయ్య, పెళ్ళాలు కొట్టినా తిట్టినా బయటికి చెప్పుకోలేం కదమ్మా. తాతయ్య ముసలి. ఏంటయ్యా ఏదో ఆలోచనలో పడ్డావు? మన సీతను పెళ్లి కూతురుగా చూసే భాగ్యం మనకి లేదేమోనే. దాని చేతి మీద బల్లి పడింది కదయ్యా, దానికి తప్పకుండా పెళ్ళవుతుంది. ఎవరైనా దేవుణ్ణి నమ్ముకుంటారు గాని బల్లుల్ని పిల్లుల్ని నమ్ముకోవడం ఏంటి? అలా శకునాల్ని తీసి పారేయకయ్యా. నీ బొందలే. మన పక్క ఊర్లో ఉన్న కళ్యాణరాముడు అక్షతలు మన సీత తల మీద వేస్తే సీతకి తప్పకుండా పెళ్ళవుతుంది. నేను అదే అనుకుంటున్నానయ్యా. ఏంటి మీరు చెప్తే నేను వినడం లేదని ఆ కళ్యాణరాముడి చేత చెప్పించాలనుకుంటున్నారా? ఆ దేవుడైనా మా కోరిక నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి ఆ రాముణ్ణి తలుచుకుంటున్నామే. సరే గాని బీరువాలో డబ్బులున్నాయి, తీసుకురా. ఇప్పుడు డబ్బులతో ఏం పని? ఎల్లుండి శ్రీరామనవమి, మనం ఆ కళ్యాణానికి వెళ్తున్నాం. నువ్వు బస్తీకి వెళ్ళి ఆ సీతారాములకి పట్టు వస్త్రాలు తీసుకురావాలి. అయ్యో, దేవుడి కళ్యాణానికి వెళ్తే నా పెళ్లి జరిగిపోతుంది.
అవుతుందా ఆ? మా నమ్మకం మాదమ్మా, వెళ్ళి తీసురా. బట్టలు ఇచ్చేస్తే పెళ్లిళ్ళు, ముడుపులు కడితే ఉద్యోగాలు, ఉపవాసాలు చేస్తే పిల్లలు పుట్టడాలు ఇవన్నీ. ఇదిగో. ఆ! వెళ్తావా వెళ్ళవా? ఏ ముసలి నా చెవు వదులు. వెళ్తానని చెప్పు మరి. అబ్బా వెళ్తాను, వదిలేవే. సరే, వెళ్ళు. నిన్ను అల్లరి పిల్ల. నేనెందుకు పెళ్లి చేసుకోలేదో మీకు తెలుసు, చేసుకోనని కూడా మీకు తెలుసు. కానీ ఆ కళ్యాణరాముడి సమక్షంలో పూజారి గారు నా తలపైన అక్షింతలు వేసి నన్ను కళ్యాణమస్తు అని ఆశీర్వదించారు. ఆ పూజారి గారు ఉత్తములు. అలాంటి వాళ్ళ దీవెనలు ఊరికే పోవు. ఆ దీవెన గనక నిజమైతే నేను నా తమ్ముళ్ళు విడిపోతామని నాకు భయంగా ఉంది సిద్ధాంతి గారు. నీ జాతక చక్రం నా దగ్గరే ఉందిగా, చూస్తాను. నీకు కళ్యాణ గడియలు సమీపించాయి. పూజారి దీవెన నిజమవుతుంది. అంటే ఒక్క నిమిషం. నీ వంశానికి ఆ శాపం ఇంకా పోలేదు. ఇన్ని రోజులు నువ్వు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ శాపం నీ వరకు రాలేదు. ఇప్పుడది నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. ఏ ఆడది నీ ఇంట్లో అడుగు పెడితే నీ కుటుంబం చిన్నాభిన్నం అవుతుందని అనుకున్నావో అదే జరుగుతుంది. నీకు పెళ్లి జరుగుతుంది, నీ కుటుంబము విడిపోతుంది. ఇవి రెండూ జరిగి తీరతాయి. ఇక మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి. ఎప్పటి వరకు నువ్వు పెళ్లి చేసుకోకుండా మీ వంశానికున్న శాపాన్ని మీ వరకు రాకుండా ఆపగలిగావు. కాని నీ జాతకరీత్యా నీకు కళ్యాణ యోగం ఉంది కాబట్టి నీకు పెళ్లి జరగటం తథ్యం, మీ అన్నదమ్ములు విడిపోవడం కూడా తథ్యం. జన్మ జన్మలకి మేము నీ తమ్ముళ్ళుగానే పుట్టాలనేది మా కోరిక. మాకు ఆస్తి ఐశ్వర్యాలు ఏం అవసరం లేదన్నయ్య. అన్నయ్యగా నువ్వు మాకుంటే చాలు. నేనెప్పుడూ అమ్మా నాన్నని చూడలేదు. మాకు అమ్మా నాన్నలు అవసరం కూడా లేదు. మమ్మల్ని అపురూపంగా చూసుకుని నువ్వుంటే చాలన్నయ్య. నాకు జాతకాల మీద నమ్మకం ఉంది సిద్ధాంతి గారు. కానీ ఆ నమ్మకం పెళ్లి చేసుకోకూడదనే నా నిర్ణయం మార్చలేదు. నా నిర్ణయం మారదు కాబట్టి నేను పెళ్లి చేసుకోవటం అనేది జరగదు. మా అన్నదమ్ములు విడిపోవటం అనేది కూడా అసంభవం.